అండ్ ఈరోజు మనం మసాలా ఎగ్ కర్రీ ఎలా చేయాలో వీడియోలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఎగ్స్ ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత మసాలాలు వేసుకోవాలి. వేసిన తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేయించుకోవాలి. 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, యాలకులు 2, ఒక స్పూన్ జీలకర్ర, గసగసాలు 1 స్పూన్, జీడిపప్పు పలుకులు, కొబ్బరి కట్ చేసి వేసుకున్నవి, కొంచెం ధనియాలు. ఈ విధంగా మిక్సీ అయిన తర్వాత దాంట్లో 2 టమాటాలు వేసి తర్వాత కొంచెం 2 స్పూన్లంత పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునే ఇంగ్రీడియంట్ ఇలా ఉంటుందండి. మనం మిక్సీ పట్టుకున్న మసాలాలు ఇలా వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ విధంగా ఆయిల్ తేలిన తర్వాత ఒక 2 స్పూన్ల కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం 10 మినిట్స్ తర్వాత దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వేసుకున్న కొద్దిసేపు తర్వాత దాంట్లో ఎగ్స్ వేసుకొని ఈ విధంగా బాయిల్ అయ్యేసేపు ఉంచి కొంచెం సేపు తర్వాత కొత్తిమీర వేసి కట్టేయడమే. చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. మీరు ఒక్కసారి ట్రై చేయండి.